आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अद्दुनिया सिजनुल मुमिनी व जन्नतुल काफिर। बुखारी शरीफ। दुनिया मुसलमान के लिए कैद खाना है और काफिर के लिए जन्नत है। पुलिस शोहदा की मुनासिबत से डीजीपी की हिदायत पर जिला वनप्रति कुत्ताकोटा मुस्तकर पर खून अतिया कैंप का आगाज डीएसपी किरण कुमार के हाथों अमल में आया। इस मौके पर डीएसपी किरण कुमार ने अपनी मुखातिबत में कहा कि इंडियन रेड क्रॉस सोसाइटी और एनजीओज के इश्तिराक से इस खून अतिया कैंप का एहतमाम किया गया। उन्होंने मजीद कहा कि इस अतिया खून कैंप के जरिए हंगामी सूरत हाल में आवाम के लिए काफ़ी कारआमद साबित होते हैं और कई जानें महफूज करने का जरिया बनती हैं। इस मौके पर कुत्ताकोटा सीआई मल्लिकार्जुन रेड्डी, आत्माकुर सीआई सतैया, एसआई राघवेंद्र रेड्डी और दीगर मौजूद थे। कुत्ताकोटा से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद असहर की रिपोर्ट। పోలీసు అమరవీరుల స్మృత్యర్థం వారోత్సవాలు అలాగే పోలీస్ ఫ్లాగ్షిప్ డే అని చెప్పి గౌరవ తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో కొత్తకోట సర్కిల్ పోలీస్ వైపు నుంచి రక్తదాన శిబిరం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి వాళ్ళ సౌజన్యము ఉదావహం, అలాగే మా కొత్తకోట సిఐ గారు, కొత్తకోట సర్కిల్లోని ఎస్ఐస్ అందరూ కూడా ఈరోజు అందరినీ యువకుల్ని స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి అందరినీ కూడా ప్రేరేపించి ఇన్స్పైర్ చేసి ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొనే విధంగా చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఈ రక్తదాన శిబిరం జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది. అందరూ ఈ రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని చెప్పి విజయవంతం చేయడంలో పాత్ర వహిస్తున్నటువంటి అందరూ అధికారులు, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, అలాగే యువకులు అందరికీ కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం తరపు నుంచి ప్రత్యేక అభినందనలు. मक्थल मुस्तकर के अंबेडकर चौराहे पर साबिक रुकन असम्बली तयाकर रेड्डी की निगरानी में तेलुगु देशम पार्टी ने बड़े पैमाने पर रास्ता रोको प्रोग्राम मुनक्किद किया। इस मौके पर तेलुगु देशम कायदीन ने कहा कि रवां साल शदीद बारिश के बाद किसानों को काफी नुकसान पहुंचा है, जिसकी वजह से किसान काफी मुश्किलात का सामना कर रहे हैं। इन कायदीन ने हुकूमत से मुतालबा किया कि धान, जौ, दाल और अरंडी जैसे फसलों के लिए कम से कम 20,000 रुपए मुआवजा फराहम करें और इसी तरह मवेशी पालने वालों को भी माली मदद का मुतालबा किया। बादजा एमपीटीओ राजेंद्र गौड़ को एक याददाश्त अर्जी हवाले किया। इस मौके पर टीडीपी कायदीन मधुसूदन रेड्डी, लक्ष्मी नारायणा, विष्णु और दीगर मौजूद थे। मक्था से नुमाइंदा सिटी इंडिया न्यूज़ रहमत अली की रिपोर्ट। పోతేనే విజువల్ వస్తుంది అన్న. ఒక్క నిమిషం మీరందరూ ఇంటికి తొందరగా మెల్లగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, జిల్లా కలెక్టర్ల ఆఫీసర్లు కానీ,
ఇక ప్రచారం చేశారు ఇదే వేయండి ఇదే వేయండి అని. వారికి గౌరవం ఇచ్చి అందరం కూడా అదే రకంగా ఆ రకంగా వేసాం. మరి ఇలా పరిస్థితి ఏంటి? ఎకరాకి 20 నుంచి 30 వేలు ఖర్చు అయితే 25 సంచులు కూడా పండేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు 13-12 వేలు ఖర్చు అయితే ఇవాళ 27-28 వేలు ఖర్చు అయింది. 3 సార్లకు తక్కువ వరికి మందు కొట్టిన రైతు ఎవరైనా ఉంటే చేయొద్దండి. 104 ఎకరాలు నాటు పెట్టా నేను. 104 ఎకరాలకు కూడా 3 సార్లు నేను మందు కొట్టా. అయినా ఇంకా కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. కంట్రోల్ కాకపోగా పడ్డ వర్షాలకు అడ్డం పడేటువంటి పరిస్థితి ఉంది. అదే మనం అనుకూలమైనటువంటి మన ప్రాంతానికి అనుగుణమైనటువంటి వంగడాలు మనం వేసుకోగలిగితే కొంత నష్టాన్ని నివారించుకునే పరిస్థితి ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు వినాలా, అధికారుల యొక్క ప్రచారాన్ని కూడా నమ్మినాం. మంచి రేట్ వస్తుంది సన్న రకాలకు అనుకున్నాం. కానీ ఇలా పంట చేతికి 30-40% వస్తుందా, లేదు మళ్ళీ వర్షాలు పోతే అది కూడా రాకుండా పోతుందా అనే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వరి పండించేటటువంటి రైతులను దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి. ఏ 30 వేలు అయితే ఖర్చు అయినాయో సన్న రకాల మీద తక్షణమే మీరు ఇచ్చే రేటుని అనౌన్స్ చేయండి. ముఖ్యమంత్రి గారు మీరు పండించమన్నారు, పండించినాం. ఈరోజు తక్కువ ఉండే పంటకు నష్టపరిహారం ఎట్లిస్తారు, ఆ మాత్రమైన పంటకు సన్న రకానికి ధర ఎంత ఇస్తారు దయచేసి అనౌన్స్ చేయండి. తక్షణమే అనౌన్స్ చేయండి. ఉన్న పంటను ఎట్లా వాళ్ళకి కాపాడుకుంటాం అనేది కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. అదే రకంగా దీనికి అయ్యే నష్టాన్ని ఎట్లా భర్తీ చేస్తారు అనే దాన్ని కూడా మీరు దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఇంకోటి ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కానీ ఇంకో మాట చెప్పారు. మెట్ట ప్రాంతం మొత్తంలో 70% పత్యమన్నారు. తూచా తప్పకుండా ముఖ్యమంత్రి, కలెక్టర్లు, అధికారులు చెప్పినటువంటి వ్యవసాయ అధికారులు చెప్పినటువంటి దాన్ని ఆచరించి చూపించారు, ఆచరించి పత్తేసారు. కానీ ఏమైంది? అలా 5 సార్లు కలుపు తీయాల్సి వచ్చింది. ఇంకా కలుపట్లే ఉంది. పడ్డ వర్షానికి చీడపీడలు తగ్గడంతో ఎకరాకు 1500 చొప్పున 5 సార్లు పిచికారీ చేసినా పంట పండలేదు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో పూర్తిగా పోయింది. పై ప్రాంతం అప్పర్ ప్లాట్ ఎక్కడైనా ఉంటే అక్కడ 25-30% పత్తి చేతికొచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటి నుంచి వర్షాలు పడక रियासती वजीर केटीएल की कॉल पर जिला विकाराबाद के तांडूर अस्पताल को एमएलसी डॉक्टर पट्टनम महेंद्र रेड्डी ने एसी एम्बुलेंस हवाले किया। रियासती वजीर केटीआर की कॉल पर रेनिश एजुकेशनल सोसाइटी के ज़ेर एहतमाम डॉक्टर पट्टनम महेंद्र रेड्डी ने 20 लाख रुपए की एम्बुलेंस फराहम की ताकि हजारों जरूरतमंद गरीब आवाम को परेशानी में इस एम्बुलेंस की खिदमत हासिल कर सके। और मजीद कहा कि रियासत की तरक्की और फलाह और बहबूद के लिए अपना किरदार अदा करने मुस्तकिल तौर पर तैयार रहूँगा। उन्होंने ये भी कहा कि रेनिश एजुकेशनल सोसाइटी के ज़ेर एहतमाम ज़रूरतमंदों को तिब्बी खिदमत मुफ्त फराहम की जा रही हैं। आवाम इस खिदमत से भरपूर फ़ायदा उठाएं। शादनगर मुस्तखर में रुकना असम्बली अंजय यादव ने सदर नशीन बल्दिया नरेंद्र की हमरा कचरे की निकासी करने वाले ट्रॉली ऑटोस का इफ्तिताह किया। इस मौके पर रुकना असम्बली ने अपनी मुखातिबत में कहा कि अपने अतनाफ व अकनाफ माहौल को साफ सुथरा रखें और कचरे को महफूज करते हुए बल्दिया के जरिए पहुंचने वाले ट्रॉली ऑटोस के हवाले करें। इस मौके पर नायब सदर नशीन बल्दिया फारूक नगर MPP ZPTC कोऑप्शन मेंबरान मुकामी काउंसलर्स और दीगर ने शिरकत की। शादनगर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद इकबाल की रिपोर्ट। ప్రతి నెల 3,400 మందికి పింఛన్లు వస్తాయి. 73 లక్షలు చెప్పారు నెల, 73 లక్షలు. కాబట్టి ఆ ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆపుతలేదు, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆపుతుంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, కరోనాతో ఎదుర్కొనే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పేదపై దృష్టి పేదభావంగా తీసుకుని, అదేవిధంగా రైతులకు పంట పండిస్తే కూడా ఇంత పెద్ద మొత్తంలో పండించిన పంటలు ధాన్యాన్ని కూడా ఒక్క గింజ కూడా కొనుగోలు చేసిన ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అట్లా ఎన్నో అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు న్యాయం చేసి డెవలప్ అభివృద్ధి చేసే जिला वनपट्टी कुत्ताकोटा मंडल के पाले में एक सड़क हादसा पेश आया। एक शख्स की मौत वाक़ई हुई। तफसीलात के मुताबिक महबूब नगर से गदवाल जा रही एक कार पालेम ब्रिज के करीब कौमी शाहराह 44 पर, जिसका नंबर TS 06EH4947 के टायर फटने से खंबे से जा टकराई, जिसकी बिना पर एक शख्स की मौत जाए वाक़े पर ही हुई और 2 अफराद शदीद जख्मी पाए गए। कुत्ताकोटा से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद असहर की रिपोर्ट।
जिला वनपट्टी कोत्ताकोटा मुस्तकर में कांग्रेस पार्टी की निगरानी में MLC ग्रेजुएट इंतखाब के पेश नजर शऊर बेदारी प्रोग्राम मुनक्किद किया गया। इस मौके पर कांग्रेस कायदीन का कहना था कि रियासत तेलंगाना की तश्कील के बाद बेरोजगार अफराद रोजगार से जुड़ने के ख्वाब देखे थे, लेकिन रियासत तेलंगाना की तश्कील हुए 6 साल बाद भी नौजवान बेरोजगार हैं, जबकि तेलंगाना तहरीक में नौजवानों की बड़ी कुर्बानियां हैं। कांग्रेस कायदीन ने आवाम से अपील की कि इस MLC इंतखाबात के जरिए हुक्मरान जमात को जवाब देने की अशद जरूरत है। कोत्ताकोटा से नुमाइंदा सिटी इंडिया न्यूज मोहम्मद असहर की रिपोर्ट। హై స్కూల్స్ అటువంటి దాంట్లో ప్రైవేట్ టీచర్లంతా మొన్న లాక్డౌన్ అప్పుడు జీవనోపాధి లేక కూరగాయలు అమ్ముకున్నారు, హోటల్ పెట్టుకొని నడుపుకున్నారు, పల్లీల బండి పెట్టుకొని అమ్ముకున్నారు. దీనమైన స్థితిలోకి వచ్చిండ్రు. ఈ ప్రభుత్వం కనీసం నెలకు 3,016 రూపాయలు ఇస్తానే కదా, అట్లా కూడా ఇవ్వలేకపోయింది. వాళ్ళందరూ వేదనతో బాధతో ఉన్నారు. పట్టభద్రులైన ఉద్యోగస్తులు కూడా చాలా బాధతో ఉన్నారు. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఏంటంటే కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి, ఏ రకంగా చెప్పాలి అనే ఆలోచన చేసి బాధపడుతున్న సందర్భంలో ఈ ఎన్నిక వచ్చింది. కాబట్టి ఈ ఎన్నిక ఓటర్ నమోదు తర్వాత మార్చి లేదా ఫిబ్రవరి లోపల ఎన్నికలకైతే ఖచ్చితంగా చిన్నారెడ్డి గారి అభ్యర్థులు గెలిపించడానికి పట్టభద్రులు అత్యధిక శాతం సపోర్ట్ చేస్తారని ఈ సందర్భంగా మనం చేస్తూ మనం కూడా కలుసుకోక చాలా రోజులైంది. ఈ లాక్డౌన్ వల్ల వాట్సాప్లు, ఫోటోలు, పేపర్లో చూసుకోవడమే అయింది. మనమంతా నేరుగా కలుసుకునేది చాలా తగ్గిపోయింది. ఏమైనా తొందరలో ఇంతమందిని కలుసుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు అక్కడే ఉన్నారు, అభిమానం అక్కడే ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మనమంతా ఇంకా ఐకమత్యంతో పనిచేసుకోవాల్సినటువంటి అవసరం, సందర్భం ఉంది. అందరం కూడా కాంగ్రెస్ పార్టీని ఐక్యతతో ముందుకు తీసుకొని ముందరికి సాగడానికి ఎవరు ఏ పార్టీ పిలిపించినా మనం సీఎంఆర్ గారి నాయకత్వంలో కలిసికట్టుగా ఖచ్చితంగా ఈ మండలంలో కూడా ఉమ్మడి తాటిపైన కాంగ్రెస్ పార్టీ నడిపించి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా ఉంది, బలహీనం కాలేదు అని అధికార టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు బుద్ధి చెప్పేటందుకు ఏ కార్యక్రమం చేసినా మనమంతా కూడా తరలి రావాలి. ముఖ్యంగా ఈ కొత్తగూడ లాంటి దాంట్లో ఏదో రకంగా జీవిస్తుంటారు, నడుస్తుంటారు. ఇక్కడ ఉండే సమస్యలు వేరే, కానీ కనిపించవు. ఇక్కడ ఊరు పెద్దది కాబట్టి కనిపించవు. పల్లెటూరు వల్ల ప్రతి ఒక్కటి జర్రెగిసుకొని కబరేటప్పుడు ఇట్లానే ఉమ్మిలి గొంతుకు తాడేట్టుకొని తొడగొట్టుకొని పోయినాకనే ఉంటుంది రాజకీయం పల్లెటూరు వల్ల. వీళ్ళనేమో మేము కనిపించకుండా దాటగొట్టుకుంటుంటాం. వీళ్ళకి బాగుంది పోయి అనుకుంటారు. మా సమస్య నాకు చెప్పనీకి రాదు ఊరు పెద్ద ఉన్నందుకు. అయినా మీరు అన్ని సమస్యలు గ్రామీణ స్థాయిలో అన్ని సమస్యలు ఎదుర్కొని కూడా ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ బతికించే దాంట్లో మీరు అంతా ఉన్నందుకు కూడా మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ पिछले कुछ दिनों से मोदीराज बिरादरी पर और उनकी इमलाक पर जारी हमलों पर मोदीराज संगम ने बरहमी का इजहार किया। जिला महबूब नगर के तेलंगाना चौराहे पर मुनक्किदा सहाफती कॉन्फ्रेंस में मोदीराजों ने कहा कि भूतपुर मंडल के अमिस्तापुर मौजे में रामुलू नामी शख्स के बाप दादाओं से चली आ रही खेतों में कुछ लोग गैर कानूनी तौर पर तामीर किए जाने पर बरहमी का इजहार किया। मुकामी टीआरएस कायदीन की हिम्मत से ही गैर कानूनी तामीरात की जा रही हैं, लेकिन उन्हें पूछने वाला कोई नहीं है और इस बात पर अफसोस किया कि क्यों मुकामी कायदीन उनके असासों पर नजर रखे हुए हैं। గౌరవనీయమైన మీడియా ద్వారా నేను నా యొక్క ఇబ్బందులు తెలియజేసుకుంటున్నాను. మా ముదిరాజు మిత్రుల ద్వారా నా కొంత సహాయం ద్వారా నేను గ్రామం అమిస్తాపూర్, భూత్పూర్ మండలం, మహబూబ్నగర్ జిల్లా, నా సర్వే నెంబరు 57 మరియు 515. అయితే ఇది నా యొక్క పొలం. నేను బ్యాంకు ఉద్యోగిని అయితే జర అనంతపూర్లో ఒక 20 సంవత్సరాలు పనిచేసిన. ఆ సమయంలో కొంతమంది దౌర్జన్యపరులు నా యొక్క పహానీలో పేరు నమోదు చేసుకున్నారు. అది నేను ఆర్డీఓకు తెలిపినప్పుడున్న ఆర్డీఓ వాళ్ళది ఎలాంటి రికార్డు లేదు, కానీ వాళ్ళ పేర్లు ఎలా వచ్చాయో తెలియదని నాకు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళాను. కోర్టులో మన మహబూబ్నగర్ గౌరవనీయమైన మహబూబ్నగర్ కోర్టులో కూడా కేసు వేస్తే ఒక 5 మంది వచ్చి దాంట్లో రాజీ పడ్డారు. అది మీ పొలమే అని రాజీ పడ్డారు. తర్వాత ఈ కేసు నడుస్తుండగానే 60/14 కేసు నెంబర్ నడుస్తుండగానే
నిర్మాణం ప్రారంభించిండు. కెంద్యాల తిరుపతయ్య, కెంద్యాల వెంకటేశులు నిర్మాణం ప్రారంభించడు. నేను శ్రీ గౌరవనీయమైన కలెక్టర్ ద్వారా అయా ఇట్లా పర్మిషన్ లేకుండా కడుతున్నారంటే వాళ్ళు మున్సిపాలిటీకి రాస్తే వాళ్ళు కూడా వచ్చి ఆ సెట్టాలు ఆపేసిండ్రు. ఆ తర్వాత ఏం చేసిండంటే ఒకటి దొంగ టెనెంట్ పొలం అంటూ ఒకటి సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్ సృష్టించిండు. ఆ సృష్టించి 30 రోజులు ఇచ్చే నాలా పర్మిషన్ ఆర్డీఓ ఒకటే రోజు ఇచ్చేసిండు. ఆ తర్వాత తీసుకొచ్చి ఈ విషయం ఏది తెలపకుండా హైకోర్టులో వేసి మున్సిపాలిటీ మీద భూత్పూర్ మున్సిపాలిటీ మీద హైకోర్టులో వేసి ఒక స్టే తీసుకున్నాడు. ఆ స్టేలో నేను కానీ వాళ్ళు కానీ ఇతర మూడో వ్యక్తి కానీ అందులకు ఈ కేసు మొత్తం అయిపోయే వరకు ఎవరు కానీ వెళ్ళరాదని ఇచ్చిన దాన్ని తుంగల దొక్కేసి కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నా అని ఒక మాట చెప్తూ పెట్రోల్ బంకు ప్రారంభం చేసిండు, నిర్మాణం తయారు చేసిండు. అది ఆ విషయమై మేము శ్రీ గౌరవనీయమైన కలెక్టర్ గారిని అడిగినాం. అడిగితే ఆయన మాకు నో ఎన్ఓసి అని సర్టిఫికెట్ ఇచ్చాం. ఆ సర్టిఫికెట్ తీసుకుపోయి భూత్పూర్ మున్సిపాలిటీలో ఇచ్చినాం. ఆ కమిషనర్ గారు ఏమన్నారు, మరి మాకేంది ఇచ్చింది అని అంటే ఆ లెటర్ ఆయన మాకు ఇస్తే ఆ లెటర్ ఈ లెటర్ తీసుకొచ్చి మళ్ళీ కలెక్టర్ దగ్గర వచ్చినాం. కలెక్టర్ ఏమన్నాడంటే ఏమని ఇచ్చిండంటే నాకు ఇప్పుడు ఒకటి నార్మల్ పర్మిషన్ ఇచ్చింటిమి, వాళ్ళకు తాత్కాలిక పర్మిషన్ ఇచ్చింటిమి. ఇప్పుడు ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తూ నీకు नो एनओसी सर्टिफिकेट इस्तुन्नामनि मल्ली माकु इच्चिंड्रु। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफ़िज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।